पाया है तो जैसे खोया हूँ, कहना चाहूँ भी तो तुमसे क्या कहूँ। तुमको पाया है तो जैसे खोया हूँ, कहना चाहूँ भी तो तुमसे क्या कहूँ। किसी जुबान भी तो लफ्ज़ ही नहीं कि जिनमें तुम हो क्या तुम्हें बता सकूं। मैं अगर कहूँ तुम सा हंसी कायनात में नहीं है कहीं, तारीफ ये भी तो सच है कुछ भी नहीं। शोकियों में डूबी है हवाएं, चेहरे से ढलती हुई है, जुल्फ की गनी गनी घटाएं, बाहों में बड़ी है जैसे चांदनी, रूप की चांदनी। मैं अगर तो सच है कुछ भी नहीं, तुमको पाया है तो जैसे खोया हूँ। सर की जो सर से वो धीरे धीरे पागल हुआ रे मैं धीरे धीरे, तेरी चुनरिया ले गई, तेरी ये बिंदिया ले गई। शाहिर नहीं दीवाना नहीं, मैं आशिक नहीं परवाना नहीं, मैं शाहिर नहीं दीवाना नहीं, मैं आशिक। तुमसे जाने जिगर जाने जहां, तुमसे मिलने की तमन्ना। థ్యాంక్ యూ ఇంతసేపు భరించారు. ఇంకొకటి ఉంది, నేను ముందడుంటాం మనం అటువంటి నేపథ్యాలలో దూసుకుపోవాలా. మనకున్న ఏ జాబ్లో అయినా సరే ఆ జాబ్లో జనార్దన్ గారు అవార్డు కూడా కాళ్ళ ప్రసాద్ గారి చేతుల మీదుగా. క్లాప్స్ గట్టిగా కొట్టండి ప్లీజ్. 100 days కష్టపడితే ఈ అవార్డు తీసుకుంటారు. అవార్డు పెట్టుకోవాలి. ఈ మెంబర్స్ అనేది కావాల్సిన స్పేస్ అయితే కావాల్సి వస్తుంది. చప్పట్లు కొట్టండి. అనురాగం టీఆర్లో కొట్టించుకున్నా నాకంతా మేల్కొని ఎక్కువ అవుతుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ చేతుల మీదుగానే అవార్డు తీసుకోవాలని మా మేడం గారు చెప్పారు. సో హైయెస్ట్ సేల్స్ పర్ఫార్మర్ జాపర్ల వసంత. హైయెస్ట్ సేల్స్ కానీ ఏదైనా చాలా చాలా పిలుస్తుందా కదా, సర్ప్రైజ్లు ఇస్తుంటాం మీటింగ్స్లో. ప్రతిసారి వసంత చాలా బాగా చేస్తుంది. యు ఆర్ వెరీ లక్కీ సార్ హ్యావింగ్ హర్.
షీఈస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. ఇంతమందిని కూడా బీట్ చేసి షీఈస్ డూయింగ్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. It's really impossibly possible. Jeshna Vasanta, I'm so proud of you. Please, congratulations. And I want you to kick some. Sir, ఇంత హ్యాపీ మూమెంట్ ఉంది ఎట్లా feel? హార్డ్ వర్క్ చేస్తారు మేడం, చాలా హార్డ్ వర్క్. అవును మేడం, ఇంట్లో వచ్చేసి కూడా చాలా వరకు చేస్తారు మేడం. థ్యాంక్ యూ మేడం. So, are you happy? అవును మేడం, హ్యాపీ So, మేడం. ఆడవాళ్ళు చాలా బాగా చేస్తారు. అవును చేస్తారు మేడం. థ్యాంక్ యూ మేడం. పసుపుల కృష్ణ నిజామాబాద్ కళ్యాణ రాజు గారు ఏ మీటింగ్ వచ్చినా చక్కగా అందరినీ పలకరిస్తూ సాయి గారు మీరు డే షీట్ లో పనిచేయాలని కోరుకుంటున్నాం. కులం బంగారం కట్టా సురేష్, మాలోతి ఉదయ్ కుమార్ బాన్స్వాడ రెడీగా. దాసరి అక్షయ్ కుమార్ కౌశిక రావాలండి, అకౌంట్స్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ అవార్డు ఇవ్వాల్సిందిగా హెచ్ఆర్ శ్రీనివాస్. స్పీడ్కు కారణం మా కార్తీక్ సారే. ఎప్పుడు అదే క్వశ్చన్ మార్క్ ఏంటి ఇంకా నలుగులో ఫోటో ఎక్స్ప్రెషన్ చూసిరా మీరు? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ యు నో. హరీష్ కొత్త వెహికల్స్ అన్ని డెలివరీ షేట్లు మీద పెట్టే వరకు ఒక టూ మచ్. బాలరాజు టీఎల్ సేల్స్ టీమ్ ఎప్పుడు వస్తూ పోతుంటాయి. టైంలో మాలో కలిసిపోయి మా ఉంటారు. మిగతా అందరూ కూడా మీ సేల్స్ టీమ్ అయినా నా యాక్సెసరీస్ శ్రీకాంత్, రాము, ఫిట్టర్స్ టీము ప్రతి ఒక్కళ్ళు ఆ 3 డిపార్ట్మెంట్లలో ఇప్పుడు మహాలక్ష్మి, రజనీ, జ్యోతి మేడము, కొత్తగా వచ్చిన శివ అబ్బాయి, అన్ని డిపార్ట్మెంట్లలో అందరు కరెక్ట్గా నాకు సెట్ అయ్యారు కాబట్టి నాకు కూడా పెద్ద ప్రాబ్లం లేకుండా నీట్గా పోతుంది. మా నరేష్ చెప్పుకోవాలి కదా, అందుకే ఒకటి మేము అసలు ఎందుకు ఈ ఈవినింగ్ ఇట్లా సెలబ్రేట్ చేస్తున్నాం అన్నది ఒకటి పీపీటీ చూపిస్తాం. దాని తర్వాత ఎవరి హెచ్ఓడీస్ అవార్డ్స్ ఉంటాయి. దాని తర్వాత ఎంజాయ్ డ్రింక్స్ కూడా స్టార్ట్. టీఆర్ ఆన్ బోర్డ్ వచ్చేసరికి 2009. అప్పటి నుండి మనం సేల్స్ ఫిగర్స్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ గాను 384 నుండి స్టార్ట్ చేస్తున్నాము. 7,500 యూనిట్స్ పర్ మంత్ ఫుల్ ప్రొడక్షన్ లెవెల్ ఉండే బిఫోర్ కోవిడ్. అప్పటి నుండి 2020-21 నుండి అది ట్రెమెండస్గా 7,500 నుండి ఇప్పుడు 55,000 యూనిట్స్ ప్రొడక్షన్ వరకు వచ్చింది. అట్లనే మనం సేల్స్ గ్రోత్ చూసుకున్నట్లయితే మనం 2021లో అంతా చేయలేకపోయినాం, కానీ 21-22 ఫైనాన్షియల్ ఇయర్ నుండి 1000 వెహికల్స్ బెంచ్ మార్క్ని మనం దాటాము. అదే నెక్స్ట్ ఇయర్ 11-26 ఒక 1 ఇయర్ 2023-24లోనేమో స్లైట్లీ డౌన్ఫాల్ అయింది. ఒక 100 బెంచ్ మార్క్ ఏదైతే అనుకున్నామో అది దాటి 1362కి చేరుకున్నాము లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి. అదే ఈ ఫైనాన్షియల్ ఇయర్ బిఫోర్ 3 months ముందే మనం ఆ నెంబర్ దాటే కెపాసిటీలో ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే నిన్న వాహన్కి అప్గ్రేడ్ అవ్వడానికి మనం ఒక 20 TRs పెండింగ్లో పడ్డాయి. అది ఆల్మోస్ట్ ఈ మంత్ మనం ఓవర్ అచీవ్ అయిపోతాం దాన్ని. మన మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ Q4లో 500+ వెహికల్స్ అమ్మాలి అని చెప్పేసి ఉద్దేశం ఉంది. అందరికీ టార్గెట్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది, ఆ స్లైడ్ కూడా ఉంది.
ఇప్పుడు టాటా మోటార్స్ నంబర్ 2 పొజిషన్లో మనకి ఓవరాల్ మార్కెట్లో ఉంది. కానీ నిజామాబాద్లో నంబర్ 1 పొజిషన్కి రావాలంటే మనం ఇంకా కొద్దిగా ఎక్కువనే మనం ప్రయత్నించాలి, ఎక్కువనే కష్టపడాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం 2nd పొజిషన్లో ఉన్నాం. హ్యుండై మనకంటే ముందు ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు హ్యుండైని కూడా మనం దాటేసాము. 2nd పొజిషన్ మన మార్కెట్లో ఉన్నాం మనం. కానీ ఇప్పుడు ఎట్లయిందంటే అంటే దాన్ని కూడా ఓవర్ అచీవ్ 769 అంటే 770 వెహికల్స్ మనం చేసాం. ఇప్పుడు అదేవిధంగా మనం ఈ 3 months వచ్చే 3 monthsలో కూడా మనం 550 టార్గెట్ పెట్టుకుంటే మనం 500+ రీచ్ అవుతాము. అది 100% కాన్ఫిడెన్స్ ఉన్నది. మీరేమంటారు? అది ఒక టీం కూడా వాళ్ళ అంటే ఏవైతే డూయబుల్ నంబర్స్ ఉన్నాయో, ఇప్పుడు వాళ్ళ మార్కెట్ షేర్ ఉంది, అది హైయెస్ట్ ఎవరు అంటే ఏ మార్కెట్లో కూడా 29% లేదు. కానీ ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే బోధన నుండి రియలిస్టిక్గా మనం చేయగలిగే నంబర్ ఇంకెక్కువ ఉండే. ఎందుకంటే మన మార్కెట్లో వేరే వాళ్ళు వచ్చి అమ్మినా కానీ అది మనకే కౌంట్ వస్తుంది డిఫాల్ట్గా యాజ్ పర్ టాటా. కాబట్టి మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అనేది చూసుకోవాలా. మళ్ళీ ఇంకో విషయం, ఆదిలాబాద్ ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళ గ్రోత్ కూడా చాలా బాగుంది. ఉంటే అడిషనల్ సపోర్ట్ కానివ్వండి, లేకపోతే వెహికల్ ఇప్పుడు కార్తిక్ సార్ ఎప్పుడన్నా వెహికల్స్ బిల్ చేద్దామన్న ఉద్దేశంలో కూడా సపోర్ట్ చేస్తారు. ఫండ్ ఎప్పుడంటే అప్పుడు అవైలబిలిటీకి అరేంజ్ చేయడము, అంటే ఎంత క్రైసిస్లో ఉన్నా కానీ, ఎంత మనం రీటైల్ చేయకుండా మనము అంటే టీఆర్ చేయకుండా మనం ఉంచినా కానీ వెహికల్స్ బిల్ కావాలంటే కష్టం అవుతుండే. ఆ విధంగా కూడా మేడం చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ప్లస్ మోస్ట్లీ ఏంటంటే కస్టమర్కి ఇంత డిస్కౌంట్ ఉంది, ఇంత చేయాలా, ఇట్లా సపోర్ట్ చేస్తే ఇంత ముందుకు వెళ్తాము అని అంటే అది మేడం వల్లనే సాధ్యమైంది. మళ్ళీ మనం 70% మనం పెట్టుకోవాలి మన బెంచ్ మార్క్. ఆ 70% పెట్టుకుంటేనే చేయగలుగుతాం. అంటే ఎందుకంటే సిటీలో చాలామంది డీలర్స్ దీని కొరకే అంటే వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు. మినిమం 80-70%లో వాళ్ళ టార్గెట్ అంటే అందరు కలిసి చేస్తుంది. 10% అంటే ఆ 10%లో కూడా ఇప్పుడు శేఖర్, ఈ బ్యాక్ అండ్ వీళ్ళందరూ పొద్దున వచ్చి ఇవన్నీ అరేంజ్ చేయడం, అంటే ఇట్లా ఫ్యామిలీస్ అందరినీ గ్యాదర్ చేయడము, ఇట్లా మన దగ్గర తీసుకోవడం అనేది ఎవరు ఎక్కడ చేయరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. మేడం వచ్చినప్పుడు అంటే అప్పుడే ప్రాసెస్ విషయంలో ఏదన్నా విషయం ఈ ప్రాసెస్ పద్ధతి ఎస్విఎంతో పాటు హీరో షోరూంలో కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారు. మేడం వచ్చిన దగ్గర నుండి చాలా చేంజెస్ అయింది. అంటే కంప్లీట్లీ అంటే ఫ్యూచరిస్టిక్ వ్యూ. ఆపరేషన్స్ యువర్ అడిషనల్ మోటార్స్ సేల్స్ వాళ్ళని కూడా చొచ్చుకొని మరి వచ్చి అవార్డు తీసుకున్నారంటే అది సాగర్కి ఒక్కడికే అవుతుంది, ఇంకెవరితో కాదు. ఇక్కడ సర్వీస్ వాళ్ళు ఎక్కువ ఎవరు లేరు. సాగర్ ఎట్లా వచ్చిందంటే యాక్చువల్లీ వీ హ్యావ్ టు లెర్న్ అ లాట్ ఫ్రమ్ సాగర్. ఎట్లా అంటే కాన్ఫిడెన్స్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద గేమ్. అది అయితేదో కాదు తర్వాత సంగతి ఏంది, ఎంత చేసాం ఏంది, ఇట్లుంటుంది ఆయన టాక్. అట్లా ఉంటే దూసుకుపోతాం. సో యాక్చువల్లీ 1 year అయిందా సాగర్ నువ్వు వచ్చి? 1 year 1 month అయింది. 1 year 1 month లా సేల్స్ టీంలోకి వచ్చి అవార్డు తీసుకున్నాడంటే అర్థమవుతుందా ఆయన టాలెంట్? Right trend market understanding and result oriented the growth of increase from motors. He started as a sales executive. Now he became a sales manager. Hats off to you. It's all his talent. Okay. అంటే ప్రతి మనిషిలో హిడెన్ టాలెంట్స్ ఉంటాయి. కానీ ఆపర్చునిటీ ఎప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటామంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. దట్ ఈస్ ద ట్రూత్. The best example is Gopi. Gopi, you're doing an excellent job. ఏదైనా నంబర్ చెప్తే ఒకప్పుడేమో అవుతుందా, టాకింగ్స్ లేవు అంటాడు. అంటే ఇమాజిన్ ఆయన టాలెంట్ ఎక్కడికి పోయిందో. చేసేస్తాం, ఇంకో 10 ఎక్కువనే చేసామంటాడు. ఏం చేస్తాడో తెలియదు కానీ చాలా మనిషి చెప్పిన నంబర్స్ ఏం కాదు సార్, ఆమె రైట్ అంతే కదా. సో వెరీ కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ ముగ్గురిని చూస్తుంది కదా, వీళ్ళు ఫైనాన్స్ గేమ్ చేంజర్స్ అంటే వీళ్ళే. మేమేదో నంబర్లు చేస్తాం, పోతున్నాం, ఆహా ఓహో అంటుంటాం. ఎక్కడ ఏం ల్యాకింగ్, ఎక్కడ ఏం గ్రోత్ ఉంది, ఏడ ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలనేది చూసేవాళ్ళు వీళ్ళే. శంకర్ సార్, సుధా మేడం అయితే మీ అందరికీ తెలుసు, వాళ్ళు మన ఇంటర్నల్ ఆడిటర్స్. దే విల్ చెక్ ఎవ్రీథింగ్. అయితే ఒక టెంపరీగా లెడ్జర్ సెట్ చేస్తానని వంశీ హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు. అది పాపం వాళ్ళ టీం నుంచి మన కోసం సపోర్ట్ కోసం వచ్చిండు. ఒక క్రిటికల్ టైంలో మనకి అకౌంట్ మేనేజర్ నీడెడ్ ఉన్నాడు. అప్పుడు వంశీ నేను చేస్తాను అని ఏదో పుట్టిగా సపోర్ట్ చేస్తాను స్టార్ట్ చేసి మాతో అతుక్కుపోయాడు.
అండ్ వంశీ మాకు దొరకడానికి కారణం సుధా మేడం అండ్ శంకర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీకు. నాకు వందంతల వర్కాలిక్ వంశీ. అండ్ నాకు ఎప్పుడు ఓ సాటర్డే లేదు, సండే లేదు, ఆల్ ద టైం. కానీ ఇట్లా డిక్ చేసి మరి ఏడలాకింగ్ ఉన్నాం. అప్రిషియేట్ చేస్తుంటే కూడా వంశీనే. జస్ట్ దిస్ ఇస్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ వంశీ. Vamshi went to Hyderabad personally and he got all these excellent awards. And he is the one who did messages, ఒక్కొక్కళ్ళని అప్రిషియేట్ చేయడం కానీ ఇంత చేసినైతే బ్యాక్ అండ్ వర్క్ ఎక్సలెంట్. ఈ ఈవినింగ్కి ఇంత సక్సెస్ అందరి హార్ట్ని టచ్ చేసిన వంశీ. దిస్ ఇస్ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. And not just that, we are very happy. This is all happened. Numbers చేస్తాం, అవి చేస్తాం కానీ కొంచెం డబ్బులు కూడా చేయాలంటే వంశీ వల్లనే అవుతుంది. సో ఏదైనా కానీ నాకు కూడా చేసేద్దాంలే మేడం అంటే ఎప్పుడన్నా ఫండ్స్ ఖర్చు వస్తే కూడా నేను అమ్మ ఎట్లా నేను కాదు. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఒకసారి అట్లా పోయి కూర్చొని ఒక సినిమా చూసామంటే ఆ రోజంతా పనిచేసినంత మర్చిపోతా. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సుజీ. Please accept this letter as a token of our appreciation for your hard work. గురించి మీకు ప్రతి మీటింగ్లో ప్రతిసారి చెప్తూనే ఉంటా. కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఐ మీన్ హార్డ్ వర్కింగ్కి లెర్నింగ్కి ద బెస్ట్ ఎగ్జాంపుల్ సంగీత. స్క్రాచ్ నుంచి ఆమె స్టార్ట్ అయిన రోజు ఒక స్పేస్ మేనేజర్గా ఎదిగింది. మళ్ళీ అంతేకాకుండా కొడుకుని కూడా సింగిల్ మదర్గా చాలా పై స్థాయిలోకి తెచ్చింది. చాలా ప్రౌడ్ ఆఫ్ యూ సంగీత. ఎవ్రీ టైమ్ చెప్తాను నాట్ జస్ట్ దట్ షీఈస్ లైక్ టాకింగ్ టు మీ, షీఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. ఏది కావాలన్నా ఎక్కడున్నా సంగీత చేస్తుంది. ఎస్విఎం కూడా అంతే స్ట్రెంత్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు సుధా శంకర్ సార్ గురించి చాలానే ఆల్రెడీ మీకు అంతా తెలిసిపోయింది. మీకు ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువనే. చాలా మేము ఎంజాయ్ చేస్తాం, అట్ ద సేమ్ టైం వర్క్ చేస్తాం. అవునా? ఐ మిస్ దెమ్ అ లాట్ బికాస్ నాకు చాలా ముచ్చట్లుంటాయి చెప్పుకోనికి. మళ్ళీ భయం వేస్తారు, అయ్యో టైం అంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతారు కదా. రాజేంద్ర హీరో టీమ్, దిస్ ఇస్ స్టార్ట్. హీరో నుంచే మా సార్ స్టార్ట్ చేసిండ్రు. సో హీరో ఒకప్పుడు 3 కాయలు ఉండేది, మధ్యలో కొంచెం డల్ అయిపోయింది. యాక్చువల్లీ హీరోనే తాతాన్ని సపోర్ట్ చేస్తుండే. కానీ చాలా క్రిటికల్ టైం నంబర్ 1గా ఉంచి 27% మార్కెట్ షేర్ మెయింటైన్ చేస్తుండ్రు. యాక్చువల్లీ వీళ్ళ టాలెంట్ వల్ల కంపెనీ కూడా వీళ్ళకి అదర్ నెట్వర్క్స్ అన్ని అలైన్ చేస్తుండ్రు. సో చాలా మంచిగా అనిపిస్తుంది. సో రవితేజ, కార్తీక్ చాలా రీసెంట్లీ జాయిన్ అయినరు కానీ మాలో కలిసిపోయి చాలా టీంకి సపోర్ట్ ఇస్తుండు. ప్రవీణ్ కూడా సర్వీస్లో నంబర్స్ చేయడానికి చాలా కష్టపడతాడు, చేస్తున్నాడు. ఇక్కడ చేసి అక్కడ చేసిన ఏదైనా ఏ చేసరికి ఇంకా ఎక్కిపోతున్నారు వీళ్ళు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. ఏది కూడా నెగిటివ్గా తీసుకోరు. రీసెంట్లీ మేము వినీత్ని, విఠల్ని కూడా టాటాకి తీసుకొచ్చినాం. ఎందుకంటే వాళ్ళకి చాలా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి, అవి కింద మీద కావద్దు, చాలా మంచి చేయాలి అని చెప్పి తీసుకొచ్చినాం. అది ఏదో డివోషన్ కాదు, అది ప్రమోషనే. వినీత్, వేర్ ఆర్ యూ? వినీత్ అండ్ విఠల్ ప్లీజ్ కమ్ ఓవర్ హియర్. ఐఎమ్ అనే స్టైల్లో చేస్తుంటాడు. కంపెనీతో కూడా చాలా మంచిగా చేస్తాడు. నెట్వర్క్స్ అందరినీ మంచి చూసుకుంటాడు. టీమ్ని మంచి మేనేజ్ చేసుకొని నంబర్స్ చేసి ఎంత క్రైసిస్లో కూడా కింద పడకుండా అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ అంటే ట్రై చేస్తాడు. ఇప్పుడిప్పుడే వాళ్ళు ప్రాఫిట్లలోకి వస్తుండ్రు. ఈ మధ్య ఒకప్పుడు టాటా వేరే, ఎస్విఎం వేరే అని చాలా లెవెల్స్ చూపించుకుంటుండే. ఇప్పుడు ఒకళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. మాకేవో కొంచెం ఫండ్స్ అవసరం ఉంటే అక్కడ నుంచి ఒక ₹1 ఇచ్చేసి ఉంచుకోండి, మాకు ఎక్స్ట్రా ఉన్నాయని అంటుండ్రు. సరే మంచిగా తీసుకుంటాం అంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ అండ్ టీమ్. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. పోయిండ్రు పటాయా పోయినాక వాళ్ళు అక్కడ ఛాలెంజ్ చేసుకొని వచ్చిందట. ఇంకా నెక్స్ట్ టైం ఈ ట్రిప్లో వదులుకునేదే లేదు. 600 అయినా 106 అయినా మళ్ళీ మనం 40 ట్రిప్ పోవాల్సిందే. దానికి తోడు కార్తీక్ సార్, మేడం ట్రిప్ పెట్టండి మేడం, ట్రిప్ పెడతా, ఇంకేం చేస్తా. సరే వీళ్ళు చేసి చూపించి పటాయాకి 40 people ఏమైనా అచీవ్ అయినరు. అయితే దాంట్లోకి సాగర్ సందీప్ తెచ్చుకొచ్చింది. ఎట్లా తెచ్చుకొచ్చిందంటే వాళ్ళు కూడా చాలా ఎక్సలెంట్ చేసిండ్రు. అండ్ దే ఆర్ ఆల్సో గోయింగ్ విత్ దట్. అండ్ కంగ్రాచులేషన్స్ సో మచ్. అండ్ గైస్ నెక్స్ట్ ఇయర్ మీరు కూడా అట్లాంటివి చేయాల్సిందే. అర్థమైనా? పిచ్చి పనులు చేసి కాకుండా మంచిగా చేసి Balanced decision making
and people-focused approach, you have created an environment of trust, collaboration and mutual respect. This ఇక్కడనే మనం ఎక్కడికో పోతాం, ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ కావద్దు. ఇంకా ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ నుంచి జిఎం లెవెల్కి పోయిన బాగా ఓకే కార్తిక్ సార్ వచ్చిండ్రు. చాలా అది మర్చిపోలేండి, ఎందుకంటే ఏదన్నా చెప్పొచ్చు మీరు మహానగరాన్ని ఇంత రాత్రి కూడా చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చినట్టే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్తిక్ సార్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్పీఎం. He is not TSL for us, he is a family member. He is also one of the godsend person. ఈ సక్సెస్ కి ఉట్టిగానే అయితలేదు, గాడ్ ఇస్ విత్ us. వాళ్ళే మాకు అందరి ఓనర్షిప్ ఉంది, చాలా బాగా చేస్తుండు. అసలు డే అండ్ నైట్ మాకు ఒక టైం లిమిట్ అంటూ లేకుండా మాకు సపోర్ట్ చేసి ఇట్లాంటి ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు కార్తిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. దాని అన్నీ అక్కడెక్కడో ఉంటాయంటే ఇక్కడ వాళ్ళ తాత నుంచి వచ్చినట్టునే నార్మల్గా ఆలోచించాలి, ఏదో ఆలోచించినా కానీ బియాండ్ ద లిమిట్స్ ఉంటాయి. సో నీలా అడిగింది నా పేరు మీద ఏమైనా అవార్డ్ చేయాలని. సో నీలా పేరు మీద మా ఎస్వీఎంకి అవార్డు తీసుకుంటున్నాం మేము, ఎందుకంటే అది ఎప్పుడు అనుకుంటుంటారు నంబర్స్ ఎన్నైనా ఏమవుతుంది ఏం చేస్తున్నాను. సో ఇండైరెక్ట్లీ షీ సపోర్టింగ్ అస్. సో దిస్ ఇస్ నీలా. థ్యాంక్ యూ నీలా. ఎగ్జిక్యూటివ్ అన్నమాట. always should come leading from the front and showing us that individual associate with it. Your legal. సార్ ఇంటెన్షన్ ఎప్పుడు కూడా సొసైటీకి ఏదో చేయాలి అని అనుకుంటాడు. ఏదో చేయాలంటే దానాలు ధర్మాలు చేస్తే ఇది కాదు అని చెప్పి ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. సో ఆ ఉద్దేశం వల్ల మాలో కాన్ఫిడెన్స్ పెరిగి ఫ్యామిలీస్కి సపోర్టివ్గా ఉంటూ సగర్వంగా ఫ్యామిలీని ముందుకు తీసుకోగలుగుతున్నాం. ఇక్కడున్న మేమందరం ఎంతలో ఎదిగిపోయినాం అని చెప్పవచ్చు. సార్ మీ ఉద్దేశాన్ని మేము నడిపిస్తున్నాం, మేము కూడా చాలా బాగా చేస్తున్నాం. సో మీ కళ నిజమైందని అనుకుంటున్నాం నేను చూసిన తర్వాత. For the organization, what truly distinguishes is a people-centric approach, a willingness to listen patiently, understand concern, encourage open dialogue, and give everyone the freedom to express themselves without hesitation. Contact the team. Please accept this letter as a small token of our deep appreciation and respect. We are truly grateful for the dedication and the positive impact you Good evening. Already every executive, TL or SL, everybody in the system, వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీ అలానే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలానే వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే వీఆర్ డూయింగ్ దిస్ నెంబర్ అని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను, ఇంక్లూడింగ్ మై వైఫ్. సో ఫస్ట్ థింగ్, అండ్ ది డే వెన్ ఐ స్టార్టెడ్ జర్నీ విత్ ఎస్వీఎం, ఆ రోజు జయమడంతో బయట ఒక దగ్గర కలిసి మాట్లాడుతున్న టైంలో అప్పుడు మన యావరేజ్ మీరు చూసారు కదా, ఇందాక యావరేజ్ చాలా తక్కువ ఉండేది, మేబీ 75-65 యావరేజ్ పర్ మంత్ ఉండేది. అప్పుడు మేడంతో ఒక ఛాలెంజ్ చేసిండే. ఇప్పుడు మనం 65 or 75లో ఉన్నాం కదా, వీళ్ళు 150-200 మెంబర్స్ తర్వాత మనం ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ఇయర్కి అలా 200 మెంబర్స్ చేద్దాం మేడం అని మీ సపోర్ట్తో అని చెప్పి అనుకున్నాం. సో అదేవిధంగా లాస్ట్ ఇయర్ విత్ ఆల్ యువర్ సపోర్ట్ హూ ఇస్ సిట్టింగ్ హియర్, ఆ నెంబర్ లాస్ట్ ఇయర్ అచీవ్ అయ్యాం. అండ్ ఆ లాస్ట్ సక్సెస్ మీట్లో మైపాల్ సార్ 500 నెంబర్ ఈజ్ మై ఆస్పిరేషన్ అని చెప్పారు. ఎస్, డెఫినెట్లీ నేను లాస్ట్ మంత్ కూడా చేయబడడం కదా చెప్పాను. వెరీ సూన్ విల్ డూ 500 ఇన్ ఏ మంత్. ఒక మంత్లో 500 నెంబర్స్ అనే పెద్ద నెంబర్ మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. దానికి అన్ని విధాలుగా కంపెనీ నుంచి ప్రోడక్ట్స్, స్ట్రాంగ్ ప్రోడక్ట్స్, సేఫ్టీ ప్రోడక్ట్స్, ఏమంటారు వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ మన టాటాలో ఇంకా వస్తున్నాయి. లైక్ వన్ ఈస్ లైక్ యూ ఆర్ సీయింగ్ సియారా ఈజ్ వన్ ఆఫ్ ది క్లాసిక్ ఎగ్జాంపుల్. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆర్ ఇయర్ ఎండ్లో మనకి అవినియా మెనీ ప్రోడక్ట్స్, అది ఒకటే అని కాదు, లైక్ న్యూ పంచ్ ఇప్పుడు ఏదైతే ఫేస్బుక్ వచ్చిందో అలాంటి అన్ని ప్రోడక్ట్స్ సపోర్ట్తోని వెరీ సూన్ విల్ డూ 500 రిటైల్స్ ఇన్ ఏ మంత్. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ నాట్ అజ్యూమింగ్, ఐఎమ్ బిలీవింగ్ విల్ డూ 1800 నెంబర్స్ దిస్ ఇయర్. అది సపోర్ట్ల కంటే కొంచెం షూటింగ్ ఆర్ వాట్ ఎవర్, ఎనీ కన్ఫర్మేషన్
ఏదైనా విత్ యువర్ వర్డ్. Yes, we will do, sir. So definitely we have to cross 1800 numbers this year. So that is our one and only target. And the target అని చెప్పను, here as a family will do that number. That is our commitment to the organization. And Shamanta is, you all know, she is my నిజంగా కూడా ఐఎమ్ వెరీ డబెస్ట్ పర్సన్. కానీ ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్గా ఇంతమంది మధ్యలో నాకు ఉన్నారు అనే ధైర్యాన్ని కల్పించిందంటే మా ఆయన వల్లనే. నా పిల్లలు నాకు దూరంగా ఉన్నా కూడా మీరందరూ నా పిల్లలే అనుకుంటున్నాను నేను. అదే నాకు అనిపిస్తుంది ముందుకు. మళ్ళీ నాట్ చేశాడు, నేను ఏది చెప్పినా చాలా పాజిటివ్గా తీసుకుంటారు. నేను చెప్పినా కదా, చాలా మంది ఇట్లా 85% పీపుల్ నేను తిట్టినా అదే ఫేసు, పొగిడినా అదే ఫేసు, ఆ ఫోన్స్లో ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవు. అదే కాకుండా నేను ఏది చెప్పినా ఓనర్షిప్తో ముందుకు పోయి చేస్తున్నారు. దానివల్లనే ఈరోజు సక్సెస్కి కారణమైంది. అది మా వాళ్ళ గురించి. ఇప్పుడు అసలు సక్సెస్ చెప్తా. ఈ సక్సెస్కి మీకు గుర్తుందో లేదో, లాస్ట్ టైం కూడా మనం అందరం ఫ్యామిలీస్తో ఫస్ట్ టైం, లైఫ్లో ఫస్ట్ టైం అనుకోవచ్చు, ఎస్వీఎం హిస్టరీలో ఫస్ట్ టైం అనుకున్నావచ్చు, ఫ్యామిలీతో మనం కలవడం, దావత్ చేసుకోవడం, అవునా? అప్పుడు మీ అందరికీ చెప్పిన, మళ్ళీ మనం కలవాలంటే మా టార్గెట్స్ అచీవ్ కావాలి, అయితేనే మనం కలుస్తామంటే ఏమనుకున్నారో తెలియదు. మా ఎస్వీఎం ఫ్యామిలీ అంటే మీరు కూడా నాకు ఇండైరెక్ట్లీ ఫ్యామిలీనే. కానీ మీరేం చేసిందంటే వాళ్ళకి ఎంత సపోర్ట్, కార్తీక్ సార్ చెప్పినట్టు మీ సపోర్ట్ లేకుండా వాళ్ళు ఇవాళ చేయలేకపోతుంది. అదైతే నేను గట్టిగా నమ్ముతా. ఎందుకంటే మీరు సాక్రిఫైస్ చేసేసిన వాళ్ళని. మా టైం గురించి అడగడం లేదు, ఏం చేస్తున్నాను లేదు, లేటర్ లేదు, పొద్దున లేదు. వాళ్ళ పని, మీ పిల్లల పని కూడా అన్ని బాధ్యతగా మీరు వేసుకొని వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చినందుకే ఈరోజు వాళ్ళు ఇంత సక్సెస్ఫుల్గా నిలబడి రివార్డులు అందుకుంటున్నారు. So, first of all, thank you all the mothers, wives, children, everybody. Thank you so much. Without you, nothing is possible. ఇది ఒక్క మనిషి చేస్తే అయ్యేది కాదు, అందరు కలిసి చేస్తేనే అవుతుంది. అది ఇక్కడ జరుగుతుంది. మనం ఎందరికో మనం రోల్ మోడల్స్ అవుతాం. సో అది నేను చెప్పాలనుకున్నా. మళ్ళీ మా ఆయన గురించి మళ్ళీ చెప్తున్నా. చాలా నా ఒక్కదాన్నే కాదు, ఇంతమందిని కూడా ఇంత పైకి తెచ్చిండు. అంటే ఒక ఎగ్జిక్యూటివ్ని జిఎం లెవెల్కి, ఒక ఎగ్జిక్యూటివ్ని ఎస్ఎం లెవెల్కి, అట్లా నేను ఉట్టి వాళ్ళు ఇద్దరు కనబడుతున్నా కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లా ఇద్దరు ఎక్కడెక్కడికో తీసుకుపోయిండు. అంటే చెప్పాలంటే ఇక లిస్ట్ సరిపోదు, మనకి ఈవినింగ్ సరిపోదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ మీరు ఒక మాట, మీ కళ నిజమైందా కాలేదా? ఎస్ ఆర్ నో? yes. Last time we Pataya photos leva. So these are the two trips we are achieved, right? Are you happy guys? So first of all, congratulations to everyone. And please, we really very appreciating your teamwork and all. And actually, you all are very fortunate to be in SVM family, right? Yes? Yeah, yes. ఎందుకంటే మేడం వాళ్ళు ఎలా అంటే మీరు ఒక్క అడుగు వేసినారు అనుకోండి, వాళ్ళు ఇంకా 3 అడుగులు వేసి మీకు సపోర్ట్ చేస్తారు. దే ప్రూవ్డ్ ఇట్. లాస్ట్ టైం వెన్ ఐ అటెండెడ్ ఫర్ మేడమ్స్ బర్త్డే పార్టీ, ఐ టోల్డ్ ద సేమ్ థింగ్. అండ్ ఇప్పుడు అది కనపడతా ఉంది. సో ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్స్. మేడం నేను అప్పుడప్పుడు కలిసినప్పుడు షీ విల్ షేర్, నాకు చాలా మంచి టీమ్ ఉంది అండ్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అని. సో మీ గోల్స్ రీచ్ అయినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ కంటిన్యూ ద సేమ్ జర్నీ. అండ్ ఇంకా ఇంకా పైకి ఎదగండి అందరూ. మీరు ఎదగాలి, మీతో పాటు కంపెనీ ఎదగాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్. ఇంకా దినదినం అభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరూ సంతోషంగా ఉండాలా. ఇదే మాదిరిగా ఒక ఫ్యామిలీగా మీరు కలిసినారు. గౌరవనీయులు పూజ్యులు మా మైపాల్ బావ గారి మరియు మా సిస్టర్ జామ్ వారి ఆధ్వర్యంలో ఈ సంస్థ టాటా మోటార్స్ దినదినం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ముగిస్తాను.